హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. నిన్న మనము హూ, హూమ్, విచ్ మీద చూసాం కదా. ఇవాళ మన ఇంట్రాగేటివ్ ప్రొనౌన్లో వాట్ మీద చూద్దాం. వాట్, హూస్. ఓకే, వాట్, హూస్. ఓకే, వాట్ అంటే ఏమిటి? వాట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ అంటేనే ఏమిటి అని. వాట్ అంటే ఏమిటి? వాట్ అంటే ఏంటి? ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నామనుకోండి, దాని మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే నీ పేరు ఏమిటి అని. ఏమిటి, నీ పేరు ఏమిటి అని. ఓకే, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే నువ్వు ఏమి చేస్తున్నావు అంటే ఏమిటి, ఏమి రెండు వస్తాయి. ఓకేనా. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే నీ పేరు ఏమిటి అని. వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే నువ్వు ఏం చేస్తున్నావు అని. అయితే మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఇక్కడ వాట్ ఈజ్ అని వచ్చింది, ఇక్కడ వాట్ ఆర్ అని వచ్చింది. వాట్ తర్వాత ఈజ్ పెట్టాలా, ఆర్ పెట్టాలా? ఎలా తెలుస్తుంది? వెల్, వాట్ తర్వాత ఈజ్ పెట్టాలో ఆర్ పెట్టాలో ఈ వాట్ దేన్ని క్వాలిఫై చేస్తుందో అది చెప్తుంది. వాట్ అనేది దేన్నైతే క్వాలిఫై చేస్తుందో అది చెప్తుంది. ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్ దగ్గర ఇదేంటిది? నేమ్. మనం దేన్ని అడుగుతున్నాం? ఇది సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఈ సబ్జెక్ట్ కాంప్లిమెంట్లో ఇది ఏంటిది? సింగులర్ యూజ్ చేస్తామా, ప్లూరల్ యూజ్ చేస్తామా? నేమ్ అన్నప్పుడు సింగులర్ యూజ్ చేస్తాం. కాబట్టి వాట్ ఈజ్ యువర్ నేమ్ కరెక్ట్. ఇక్కడ యూ, ఐఎమ్ సారీ, వాట్ ఆర్ యూ డూయింగ్. వాట్ ఆర్ యూ డూయింగ్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? యూ. యూనికి ఏం పెడతాం? ఈజ్ పెడతామా? కాదు, ఆర్ పెడతాం. కాబట్టి వాట్ ఆర్ యూ వచ్చింది. ఓకేనా. అదే నేను వాట్ ఈజ్ యువర్ నేమ్స్, ఈ సెంటెన్స్ కరెక్ట్ అవుతుందా? ఈ సెంటెన్స్ రాంగ్. ఎందుకని రాంగ్? వాట్ అనేది దేన్ని క్వాలిఫై చేస్తుంది? యువర్ నేమ్స్ని క్వాలిఫై చేస్తుంది. అంటే అక్కడ సపోజ్ ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు ఉన్నారనుకోండి, అప్పుడు వాట్ ఆర్ యువర్ నేమ్స్ అంటాం. వాట్ ఆర్ యువర్ నేమ్స్, మీ పేర్లు ఏమిటి. ఓకేనా. వాట్ ఈజ్ కాదు. ఒక్కరు ఉంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాం, ఎక్కువ మంది ఉంటే వాట్ ఆర్ యువర్ నేమ్స్, మీ పేర్లు ఏమిటి అని. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఫ్రెండు ఒక బాక్స్ తీసుకొచ్చాడు. ఆ బాక్స్లో మీకోసం ఏదో గిఫ్ట్ తీసుకొచ్చాడు. కాకపోతే ఆ బాక్స్లో ఏముందో మీకు తెలియదు. మీకోసం తెచ్చాడు, కానీ ఆ బాక్స్లో ఏముందో తెలియదు. అప్పుడు మీరేమంటారు? వాట్ ఆర్ ఇన్సైడ్ అంటారా? వాట్ ఆర్ ఇన్సైడ్ ద బాక్స్ అంటారా? వాట్ ఆర్ ఇన్సైడ్ ద బాక్స్ అంటారా? అనము. ఎందుకని? మనకి దాని లోపల ఏముందో తెలియదు. అది ఒకవేళ సింగులర్ అయినా అయిండొచ్చు, ప్లూరల్ అయినా అయిండొచ్చు. సపోజ్ మీకోసం 2 బొమ్మలు తీసుకొని వచ్చుండొచ్చు, కానీ అది నాకు తెలియదు. అక్కడ 2 బొమ్మలు ఉన్నాయో, ఒక బొమ్మ ఉందో నాకు తెలియదు. ఎప్పుడైతే మనకి ఆ సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ మనకి తెలియకుండా ఉంటుందో అప్పటి వరకు మనం ప్లూరల్ యూజ్ చేయము, సింగులర్ మాత్రమే యూజ్ చేస్తాం. అర్థమైందా? అప్పటి వరకు మనం ప్లూరల్ యూజ్ చేయము, సింగులర్ మాత్రమే యూజ్ చేస్తాం. ఎప్పుడు అయితే మనకి అందులో ఉన్నది రెండు కానీ లేదా అంతకన్నా ఎక్కువ కానీ అని తెలిసినప్పుడు మాత్రమే మనం ఆర్ యూజ్ చేయాలి. తెలియకపోతే మనము ఈజ్ మాత్రమే యూజ్ చేయాలి. అర్థమైందా? నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. దీన్నే సపోజ్ అతను బాక్స్ ఓపెన్ చేసి ఈసారి అతను బాక్స్ ఓపెన్ చేశాడు. అందులో 2 ఉన్నాయి. అయితే అవి 2 కూడా ఇంకొక చిన్న చిన్న బాక్సుల్లో ఉన్నాయి. ఓకేనా. ఇంకొక 2 బాక్సులు ఉన్నాయి. ఆ పెద్ద బాక్స్లో ఉన్నాయి, ఇంకొక 2 చిన్న చిన్న బాక్సులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ 2 చిన్న చిన్న బాక్సులు ఏంటో కూడా మీకు తెలియదు కదా. కానీ 2 బాక్సులు ఉన్నాయని తెలుసు. 2 చిన్న చిన్న బాక్సులు ఏంటో తెలియదు, కానీ 2 బాక్సులు ఉన్నాయని తెలుసు. అప్పుడు మీరు ఏమంటారు? సపోజ్ ఇలా ఉందనుకోండి, ఒక పెద్ద బాక్సు, ఇందులో ఏముందో నాకు తెలియదు కాబట్టి వాట్ ఈజ్ ఇన్సైడ్ ద బాక్స్ అని పెట్టాను. ఆ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు అందులో ఇంకొక 2 చిన్న ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను వాట్ ఈజ్ దోస్ అంటానా? కాదు, వాట్ ఆర్ దోస్. ఎందుకని? ఇక్కడ దోస్ అని అవి 2 ఉన్నాయి లేదా 2 కన్నా ఎక్కువ ఉన్నాయని కానీ మనకు తెలిసిపోయింది. అర్థమైందా? ఎప్పుడు అయితే 2 కానీ అంతకన్నా ఎక్కువ ఉన్నాయని తెలిసిపోయిందో మనం ప్లూరల్ వెర్బ్ యూజ్ చేయాలి. హెల్పింగ్ వెర్బ్ కానీ వెర్బ్ కానీ సింగులర్ యూజ్ చేయకూడదు. ఓకేనా. వాట్ అనేది సింగులర్ ఎప్పుడు యూజ్ చేయాలో, ప్లూరల్ ఎప్పుడు యూజ్ చేయాలో తెలిసింది కదా. అండ్ ఇది దేనికి యూజ్ చేస్తాం? ఓన్లీ థింగ్స్కి మాత్రమే, పర్సన్స్కి యూజ్ చేయం. పర్సన్స్కి యూజ్ చేయాలంటే గనక హూ కానీ సబ్జెక్టివ్ కేసు,
హూమ్ కానీ ఆబ్జెక్టివ్ కేస్. ఓకేనా, ఆబ్జెక్టివ్ కేస్. అదే విచ్ అనేది ఇది సబ్జెక్టివ్, ఇది థింగ్స్కి యూజ్ చేస్తాము. ఓకేనా, ఇవి పర్సన్స్కి మాత్రమే. ఇవి థింగ్స్కి యూజ్ చేస్తాము, పర్సన్స్కి యూజ్ చేస్తాము. వాట్ అనేది మాత్రం ఓన్లీ థింగ్స్కి మాత్రమే యూజ్ చేస్తాము. వాట్ అనేది ఓన్లీ థింగ్స్కి మాత్రమే యూజ్ చేస్తాము. విచ్ అనేది థింగ్స్కి యూజ్ చేస్తాము, పర్సన్స్కి యూజ్ చేస్తాము. హూమ్ అనేది ఓన్లీ పర్సన్స్కి మాత్రమే యూజ్ చేస్తాము. ఓకేనా. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక 2 ఎగ్జాంపుల్ రాస్తా. అందులో ఆర్ పెట్టాలా ఈజ్ పెట్టాలా చూడండి. హూ ఇన్ ద రూమ్, హూ దే. చూడండి, హూ ఇన్ ద రూమ్లో ఏముందో మనకి తెలుసా? తెలియదు. అంటే ఇక్కడ ఎలాంటి నౌను మనకి రావట్లేదు. ఇక్కడ హూని క్వాలిఫై చేస్తే ఎలాంటి నౌను రావట్లేదు. కాబట్టి మనము హూ ఆర్ అని పెట్టకూడదు, హూ ఈజ్ అని పెట్టాలి. అర్థమైందా? అదే ఇక్కడ హూని క్వాలిఫై దేని చేస్తుంది, దేని క్వాలిఫై చేస్తుంది హూ అనేది? అంటే మనం వారు ఎవరు అని అడుగుతున్నాం. ఆల్రెడీ అక్కడ ఎంతో 3-4 ఉన్నారని మనకి తెలుసు, కానీ వాళ్ళు ఎవరో మనకి తెలియదు. కాబట్టి వాళ్ళు ఎవరు అని అంటున్నాము. అలాంటప్పుడు ఏం యూజ్ చేయాలి? హూ ఆర్ దే యూజ్ చేయాలి. అర్థమైందా? వాట్కి కూడా అంతే. వాట్ ఈజ్ ఇన్ ద రూమ్, వాట్ ఈజ్ ఇన్ ద రూమ్. ఎందుకని? మనకి రూమ్లో ఏమున్నాయో తెలియదు. కానీ వాట్ ఆర్, అదే ఇక్కడ వాట్ వచ్చి ఆర్ దోస్ ఐటమ్స్. ఇప్పుడు వాట్ డాష్ దోస్ ఐటమ్స్ అంటే ఈ ఐటమ్స్ అనేది ప్లూరల్. ఓకేనా, ఐటమ్స్ అంటే ప్లూరల్, ఐటమ్ అంటే సింగులర్. కాబట్టి ఇక్కడ వాట్ ఈజ్ రాకూడదు, వాట్ ఆర్ రావాలి. వాట్ ఆర్ దోస్ ఐటమ్స్, ఆ ఐటమ్స్ ఏమిటి అని క్వశ్చన్ చేస్తున్నాం. అర్థమైందా? అయితే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 4-5 బుక్స్ ఉన్నాయి. ఓకేనా, 4-5 బుక్స్ ఉన్నాయి. అందులో వీటిలో నీ బుక్ ఏది అని మీ ఫ్రెండ్ని అడగాలి. ఆ ఉన్న బుక్స్లో నీ బుక్ ఏదని మీ ఫ్రెండ్ని అడగాలి. అప్పుడు ఏమని అడుగుతారు? వాట్ ఈజ్ యువర్ బుక్, ఇంతే అడుగుతారా? వాట్ ఈజ్ యువర్ బుక్ అని అడుగుతారా? అడగకూడదు. ఎందుకని? వాట్ అది పర్సన్స్ అయినా థింగ్స్ అయినా కానీ ఎప్పుడైనా కానీ సెలక్షన్ గురించి లేదా పాయింట్అవుట్ చేయడానికి గురించి అయితే మనం వాట్ కానీ హూ కానీ హూమ్ కానీ యూజ్ చేయకూడదు. సెలక్షన్ కానీ పాయింట్అవుట్ చేయాలన్నా కానీ ఎప్పుడైనా సరే వేటిలోంచన్నా వాట్ ఈజ్ యువర్ బుక్ అనకూడదు, విచ్ ఈజ్ యువర్ బుక్ అనాలి. విచ్ ఈజ్ యువర్ బుక్, ఈ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. వాట్ అనకూడదు. ఎందుకని? అక్కడ ఆల్రెడీ బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్లో నీ బుక్ ఏది అని మనం క్వశ్చన్ చేస్తున్నాం. అంతేకాని నీ బుక్ ఏమిటి అనట్లేదు, నీ బుక్ ఏమిటి అనట్లేదు. అర్థమైందా? నేను నిన్న పర్సన్స్ కూడా చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పర్సన్స్ అనుకోండి, ఇందులో మీ బ్రదర్ ఎవరు అని అడగాలనుకోండి, హూ ఈజ్ యువర్ బ్రదర్ అనకూడదు, విచ్ ఆఫ్ దెమ్ ఈజ్ యువర్ బ్రదర్, విచ్ ఆఫ్ దెమ్ ఈజ్ యువర్ బ్రదర్. అంతేగాని హూ రాయకూడదు, పర్సన్ కదా అని హూ రాయకూడదు. అర్థమైందా? ఎప్పుడైనా సరే సెలక్షన్స్కి అవి పర్సన్స్ అయినా సరే థింగ్స్ అయినా సరే సెలక్షన్ కానీ పాయింట్అవుట్ చేయడం కానీ వచ్చేసరికి విచ్ యూస్ చేయాలి. అలా కాకుండా పర్సన్ సబ్జెక్టివ్ కేస్ అయితే హూ, ఆబ్జెక్టివ్ కేస్ అయితే హూమ్ యూస్ చేయాలి, లేదా ఓన్లీ థింగ్ అయితే వాట్ యూస్ చేయాలి. ఇదే హూ, హూమ్, వాట్కి ఉన్న డిఫరెన్స్. అయితే నేను ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తా చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్, ఒక సెంటెన్స్ రాస్తాను, దాని నుంచి నేను క్వశ్చన్ ఫామ్ చేయడం చెప్తాను. రామ్స్ కార్ వాజ్ స్టోలెన్. రామ్స్ కార్ వాజ్ స్టోలెన్. సపోజ్ ఇప్పుడు నేను ఎవరి కారు ఇది రామ్స్ కారు దొంగలించబడిందని మనకు తెలిసిపోతుంది. అయితే ఎవరి కారు, అయితే నేను ఎవరి కారు దొంగలించబడింది, కారు దొంగలించబడిందని తెలుసు, కానీ నాకు ఎవరి కారు దొంగలించబడిందో తెలియదు. అప్పుడు నేను ఎవరి కారు దొంగలించబడింది అంటే ఏమడగాలంటే హూస్ కార్ వాజ్
స్టోలెన్. ఓకేనా? అంతేకాని హూ కార్ వాజ్ స్టోలెన్ అని రాయకూడదు. హూ కార్ వాజ్ స్టోలెన్ అని రాయకూడదు. ఎందుకని? ఇది ఒక పొసెసివ్ కేస్. ఇది ఒక పొసెసివ్ కేస్. అంటే పొసెసివ్ కేస్కి ప్రనౌన్ వచ్చేసరికి ఇంట్రాగేటివ్ ప్రనౌన్ హూజ్ రాయాలి. అయితే జనరల్గా ఇది ఇక్కడ వచ్చేసరికి ఇది ఒక యాడ్జెక్టివ్ మాత్రమే. ఎందుకంటే కార్ అనే నౌన్ ఉంది, నౌన్ ముందుంది కాబట్టి ఇది ఒక యాడ్జెక్టివ్ అయింది. అయితే చాలా మనము జనరల్గా అడిగేటప్పుడు, బయట అడిగేటప్పుడు ఎవరిది దొంగలించారు అంటాం, ఎవరి కారు కన్నా ఎవరిది అంటాము. అప్పుడు హూజ్ కార్ అవసరం లేకుండా హూజ్ వాజ్ స్టోలెన్, హూజ్ వాజ్ స్టోలెన్ అన్నా కానీ కరెక్టే. అయితే ఎప్పుడైనా సరే మనం రాసేటప్పుడు మాత్రం హూజ్ వాజ్ స్టోలెన్ అని రాయకూడదు, హూజ్ కార్. అంటే దీన్ని యాడ్జెక్టివ్ కేసులో మాత్రమే యూజ్ చేయాలి. కాబట్టి నేను హూజ్ అనేదాన్ని మీకు ఇంట్రాగేటివ్ ప్రనౌన్లో కాకుండా యాడ్జెక్టివ్స్లో చెప్తాను. హూజ్ అనేది యాడ్జెక్టివ్స్లో చెప్తాను. ఓకేనా? ఓకే. అయితే నేను ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తా చూడండి. హీ ఆస్క్డ్ హర్. నేను నిన్న చెప్పాను మనం సబ్జెక్ట్ని క్వశ్చన్ చేయాలంటే ఏం చేయాలని చెప్పాను, సబ్జెక్ట్ ప్లేస్లో హూ అని పెట్టాలి. హూ ఆస్క్డ్ హర్, ఇంతే కదా. ఆబ్జెక్ట్ని క్వశ్చన్ చేయాలంటే ఆబ్జెక్ట్ని తీసుకొని వచ్చి దాని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రాయండి. ఇది ఆబ్జెక్టివ్ కేసు కాబట్టి హూమ్ రాయాలి, ఆబ్జెక్టివ్ కేసు ప్లస్ పర్సన్ కాబట్టి. తర్వాత ఏమని చెప్పాను, దీనికి కూడా హెల్పింగ్ వర్బ్ని ముందుకు పెట్టాలి. హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి దీన్ని ఎలా రాయాలి, హీ డిడ్ ఆస్క్. డిడ్ ముందుకు వస్తే హూమ్ డిడ్ హీ ఆస్క్. ఓకేనా? హూమ్ డిడ్ హీ ఆస్క్. ఇప్పుడు నేను దేన్ని క్వశ్చన్ చేశాను, ఆబ్జెక్టివ్ని క్వశ్చన్ చేశాను. అలా కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తా చూడండి. షీ ఈజ్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ వద్దులేండి, డైలీ అదే రాస్తున్నాం కదా. షీ ఈజ్ పార్సిమోనియస్. షీ ఈజ్ పార్సిమోనియస్. పార్సిమోనియస్ అంటే పిసినారిగా ఉండడం. ఓకేనా? షీ ఈజ్ పార్సిమోనియస్. సరే, ఇప్పుడు నేను సబ్జెక్ట్ని క్వశ్చన్ చేయాలంటే ఎవరు పిసినారి అని క్వశ్చన్ చేయాలంటే ఇది సబ్జెక్టివ్ కేసులో ఏముంది, షీ ఉంది. హూ ఈజ్ హూ ఈజ్ పార్సిమోనియస్. సరే, ఇప్పుడు నేను ఆబ్జెక్టివ్ని క్వశ్చన్ చేయాలంటే ఆబ్జెక్ట్ అనేది పార్సిమోనియసా, హూమ్ ఈజ్ షీ అంటామా, హూమ్ ఈజ్ షీ అంటామా? అనము. ఇలా ఫామ్ చేయలేము క్వశ్చన్ని. ఎందుకంటే ఇది ఒక సబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్ కాదు. మనం ఎప్పుడైనా సరే హూమ్ని ఆబ్జెక్ట్కి మాత్రమే పెట్టగలం, ఆబ్జెక్ట్కి మాత్రమే హూమ్ని పెట్టగలం. ఇది ఒక ఆబ్జెక్ట్ కాదు, ఇది కేవలం సబ్జెక్ట్ కాంప్లిమెంట్. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే అందులో మీకు చెప్పాను సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటో. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే జస్ట్ ఈ సబ్జెక్ట్ గురించి చెప్తుంది, అది ఒక ఆబ్జెక్ట్ కాదు. ఆబ్జెక్ట్ అవ్వాలి అని అంటే దాని మీద ఏదైనా సరే యాక్షన్ జరిగి ఉండాలి, అంతేకాదు. ఇంకొకటి రాస్తాను చూడండి. హీ ఈజ్ ఏ డాక్టర్. హూ ఈజ్ ఏ డాక్టర్ అని రాయొచ్చు. ఓకేనా? హూ ఈజ్ ఏ డాక్టర్ అని రాయొచ్చు, క్వశ్చన్ మార్క్ పెట్టచ్చు. కానీ హూమ్ ఈజ్ హీ అని పెట్టలేము, హూమ్ ఈజ్ హీ అని పెట్టలేము. ఓకేనా? హూమ్ ఈజ్ హీ ఎందుకని పెట్టలేము, ఎందుకంటే ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అదే ఇతను. అంటే ఇది నేనేమని చెప్పాను, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ని కూడా సబ్జెక్టివ్ కేసులోనే రాయమని చెప్పాను. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే నేను అందులో చెప్పాను సబ్జెక్ట్ ఇట్ ఈజ్ మీ అని రాయకూడదు, ఇట్ ఈజ్ ఐ అని రాయాలి అని చెప్పాను. ఓకేనా? అలాగే చూడండి, ఈ హీ అనేది ఎవరు, హీ అనేది ఇక్కడ ఉన్నతనే కదా, డాక్టర్ కూడా ఇతనే, హీనే డాక్టర్. కాబట్టి ఇది ఏంటిది, ఇది ఒక సబ్జెక్ట్. కాబట్టి దాని ప్రొనౌన్ కూడా సబ్జెక్టివ్ కేసు రాయాలి, ఆబ్జెక్టివ్ కేసు రాయకూడదు. కాబట్టి ఇక్కడ ఏమని రాయాలి, హూ ఈజ్ హీ. చూసారా, హూ ఈజ్ హీ అని మనం క్వశ్చన్ వేస్తాం కదా, హూ ఈజ్ హీ, అది ఇలాగే వచ్చింది. హీ ఈజ్ ఏ డాక్టర్ అంటాము, హూ ఈజ్ హీ. ఏదైతే సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఉందో దాన్ని ముందుకు పెట్టి, ఈ హెల్పింగ్ వర్బ్ ఉందో దాన్ని ముందుకు పెట్టేసి అయితే ఇది ఆబ్జెక్ట్ కాదు సబ్జెక్టివ్ కేసులో రాశారు. అక్కడి నుంచే ఈ క్వశ్చన్ ఫామ్ అయింది, హూ ఈజ్ హీ అనే క్వశ్చన్. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. హీ కెన్ బీ ఏ డాక్టర్. హీ కెన్ బీ ఏ డాక్టర్. ఇప్పుడు నేను
సబ్జెక్ట్ని క్వశ్చన్ చేయాలి అంటే ఏమని రాస్తాను? హూ కెన్ బీ ఏ డాక్టర్. ఇదే కదా. అంటే దీని అర్థం ఏంటి? ఎవరు డాక్టర్ అయి ఉండగలరు. సపోజ్ అక్కడ ఒక 10 మంది ఉన్నారు, అందులో ఎవరు డాక్టర్ అయి ఉండగలరు అని మనము అడగాలి అనుకోండి. హూ కెన్ బీ ఏ డాక్టర్, అందులో ఒక డాక్టర్ ఎవరు అయి ఉండగలరు. అదే నేను ఈ డాక్టర్ని క్వశ్చన్ చేయాలనుకోండి, ఓకేనా? ఇదేంటిది? ఈ సెంటెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్, కానీ ఆబ్జెక్ట్ కాదు, కానీ ఆబ్జెక్ట్. సపోజ్ నేను ఆబ్జెక్ట్ని క్వాలిఫై చేయాలంటే హూమ్ రాయాలి. హూమ్ తర్వాత ఏమని చెప్పాను? ఏదైతే మోడల్ ఆక్సిలరీ కానీ ఆక్సిలరీ వెబ్ కానీ ఉందో దాని ముందు రాయాలని చెప్పాను. హూమ్ కెన్ హీ బీ. ఇది కరెక్ట్ అవుతుందా? కరెక్ట్ కాదు. ఎందుకని? ఈ హీ అనేది ఏదైతే ఉందో అదే డాక్టర్. అంటే ఇది ఒక సబ్జెక్ట్ కాంప్లిమెంట్ హూమ్లో రాయకూడదు, హూలో రాయాలి. ఇది సబ్జెక్టివ్ కేసులోనే రాయాలి సబ్జెక్టివ్ కాంప్లిమెంట్. ఇదేంటి? ఆబ్జెక్టివ్ కేసు. కాబట్టి హూమ్ కాదు, హూ. హూ కెన్ హీ బీ. అతను ఎవరై ఉండగలడు. హూ కెన్ హీ బీ. అతను ఎవరై ఉండగలడు. అతను ఎవరు అనట్లేదు, అర్థమైందా? అతను ఎవరై ఉండగలరు అంటున్నాను. ఈ క్లాస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.